ఎన్నెన్నో మల్టీ స్టారాలు చూసుంటారు. ఆ సినిమా ఎంత కలెక్ట్ చేసింది, ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసిందని ఎవరెవరో ఏదో లెక్కలు అయితే చెప్పుంటారనమాట. ఒక పర్ఫెక్ట్ మల్టీ స్టారర్ పడితే ఎలా ఉంటుందో త్రిబుల్ ఆర్ మూవీతో చూశారు మీరు. ఆ త్రిబుల్ ఆర్ మూవీని కూడా తెలుగు స్టేట్స్లో కొట్టగల మల్టీ స్టారర్ మూవీ కాంబినేషన్ అయితే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఈ మూవీ ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. పొరపాటున కానీ కన్ఫర్మ్ అయితే తెలుగు స్టేట్లో క్రియేట్ అయ్యే రికార్డ్స్ ఎలా ఉంటాయంటే, ఆ రికార్డును కొట్టాలంటే ఏ స్టార్ పనికిరాడు. రాజమౌళి గారు, సుకుమార్ గారు ఇద్దరు కలిసి సినిమా తీసినా సరే ఆ రికార్డును కొట్టాలంటే పెట్టి పుట్టుండాల్సిందే. వాళ్ళకి ఏదో కాలం కలిసి వస్తే తప్ప ఆ రికార్డు అయితే బ్రేక్ కావు. అలాంటి రికార్డు క్రియేట్ చేయగల ఇద్దరు స్టార్స్ నుంచి అయితే నేను వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియోని అయితే లాస్ట్ దాకా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే ఎంటర్ అవుతాము. హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్పైర్ రివ్యూస్. రెండు తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు మరియు యాటిట్యూడ్ స్టార్ అనే ట్యాగ్ తో మనకు పరిచయం అయ్యి ఇప్పుడు రౌడీ బాయ్ గా వెలుస్తున్న విజయ్ దేవరకొండ గారు ఇద్దరు కలిసి మూవీ తీస్తే ఎలా ఉంటదంటే, ఇద్దరికైతే ఓపెనింగ్స్ అయితే వచ్చేస్తారు బై. తెలుగు స్టేట్స్ లో పవన్ కళ్యాణ్ కొట్టేవాళ్ళు లేడు ఓపెనింగ్స్ లో, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. విజయ్ దేవరకొండ గారి మూవీ అంటే ఇక ఎవడేం పట్టించుకోడు. ట్రైలర్ చూడు, బొక్క చూడు, ఎవడేం చూడు. విజయ్ దేవరకొండ గారి మూవీగా ఇంకా నేరుగా వెళ్ళిపోవాలి థియేటర్లోకి అని చెప్పి వెళ్ళి మక్కా వేసుకొని కూర్చుంటారు థియేటర్లో. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అంతే, విజయ్ దేవరకొండ గారి ఫ్యాన్స్ అంతే. ఎవరేమీ ఆలోచించారు. వాళ్ళ సినిమా రిలీజ్ అవుతుందంటే థియేటర్కి వెళ్ళి మకా వేసుకొని కూర్చునేస్తారు. ఇంకా వీళ్ళిద్దరు కలిసి కానీ మూవీ చేస్తారంటే ఇంకా ఇమాజిన్, స్టోరీ చూడరు, సాంగ్స్ చూడరు, ఏమి చూడరు. వెళ్ళి సినిమా థియేటర్లో కూర్చొని మా ఓన్ మేము ఎంజాయ్ చేయాలని చెప్పి ఒకే ఒక థాట్తో ఊగిపోతూ ఉంటారు. సెలబ్రేషన్స్ ఏదైనా ఉంటాయి తెలుసా. పవన్ కళ్యాణ్ మూవీ రిలీజ్ అవుతుందంటేనే ఒక లెవెల్లో చేస్తారు సెలబ్రేషన్స్. ఆ మూవీ రిలీజ్ అయిపోయిన 40 days తర్వాత కూడా ఫేర్వెల్ సెలబ్రేషన్స్ అని చెప్పి ఏదో చేస్తారు. ఓజీకి సెలబ్రేషన్స్ అంటే ఎలా ఉంటాయో తెలుగు స్టేట్స్లో మీరు అయితే చూసారనమాట. ఇంకా హైదరాబాద్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్లో ఇప్పుడు వరకు అలాంటి సెలబ్రేషన్స్ ఎవరు చూసుంటారు. మీరు ఎక్కడైనా చూసుకోండి, సెలబ్రేషన్స్ కానీ రికార్డ్ కానీ ఏదైనా సరే అందరూ పవన్ కళ్యాణ్ గారితోనే కంపేర్ చేసుకుంటారు. టైర్ 2లో అయితే అందరూ విజయ్ దేవరకొండ గారితోనే కంపేర్ చేసుకుంటారు. ఎందుకంటే వీరిద్దరు టైర్ 1, టైర్ 2లో సెట్ చేసిన స్టాండర్డ్స్ అలా ఉంటాయి. సో వీరిద్దరు ఇప్పుడు కలిసి కానీ వచ్చారంటే ఏ లెవెల్లో ఉంటాయంటే రికార్డులు. ప్యాన్ ఇండియా మూవీస్ కాదు, ప్యాన్ వరల్డ్ మూవీస్ కాదు, తెలుగు స్టార్స్ కాదు, వీళ్ళందరూ తెలుగు స్టార్స్ అందరూ కలిసి వచ్చినా సరే ఈ రికార్డులు కొట్టాలంటే వాళ్ళ వల్ల కాదేమో. ఎందుకంటే డే 1కి పవన్ కళ్యాణ్ గారు పెట్టింది పేరు. ఇంకా విజయ్ దేవరకొండ గారు డే 1 అంటే టైర్ 2లో బాగుంటుంది అనమాట. నాని గారి తర్వాత అంత హైయెస్ట్ కలెక్ట్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అది విజయ్ దేవరకొండ గారే. నాని గారు అంటే 10-15 ఏళ్ళ నుంచి సినిమాలు తీస్తా ఆ స్టార్డమ్ అయితే సంపాదించుకున్నారు టైర్ 2లో. కానీ విజయ్ దేవరకొండ గారికి అలా కాదు, చాలా ఫాస్ట్గా వచ్చింది. అర్జున్ రెడ్డి అనే ఒక మూవీ తీసాక ఆయన క్రేజ్ ఎలా పెరిగిపోయిందంటే, దీని అక్క సినిమా చూస్తే విజయ్ దేవరకొండ గారిదే చూడాలరా, యాటిట్యూడ్ అంటే విజయ్ దేవరకొండ గారిదేరా, నటిస్తే విజయ్ దేవరకొండ గారిగా నడియాలరా ఎవరన్నా అని చెప్పి ఆయన క్రేజ్ అలా పెరిగిపోయింది అనమాట. అబ్బాయిలోనే కాదు అమ్మాయిలు కూడా ఎంత పిక్స్ ఫ్యాన్స్ ఉన్నారంటే విజయ్ దేవరకొండ గారికి అంత ఫ్యాన్స్ ఉన్నారనమాట. అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు విజయ్ దేవరకొండ గారికి. ఆయన సెట్ చేసుకున్న స్టార్డమ్ అలా ఉందన్నమాట. సో ఇంకా వీళ్ళిద్దరూ కలిసి చేస్తారంటే ఎలా ఉంటుందంటే, ఇంకా వీళ్ళిద్దరు అన్నదమ్ములుగా నటిస్తారా, లేకపోతే ఇద్దరు ఎనిమీస్గా నటిస్తారా, లేకపోతే వీళ్ళిద్దరూ ఒక స్పై థ్రిల్లర్ చేస్తారా, ఎలా ఉంటుందో నాకైతే కాంబినేషన్ తెలియదు. కానీ వీళ్ళిద్దరిలో మాత్రం మాస్ కానీ బయటికి తీశారంటే ఆ మాస్ ఏ లెవెల్లో ఉంటుందంటే మన మాటలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఆ లెవెల్ మాస్ అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే మీరు డియర్ కామ్రేడ్ మూవీలో చూసుంటారు. డియర్ కామ్రేడ్ మూవీలో విజయ్ దేవరకొండ గారు అలా పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళు కొడితే ఆ జాతర ఫైట్ సీక్వెన్స్లో ఎలా ఉంటుందని చెప్పి అదే సీక్వెన్స్ మన భీమా నాయకులో కూడా ఉంటుంది అనమాట. భీమా నాయకులు రే డానీ బయటికి రా నా కొడక్క అని చెప్పి అలా లుంగి ఎత్తుకొని నడుస్తుంటే పూనకాలు వస్తాయి. పూనకాలు ఊగిపోతారు, అలా ఊగిపోతాం అనమాట. నాకు ఇంకా బాగా గుర్తు, భీమా నాయక రే డానీ బయటికి రారా అని వీడియో వచ్చినప్పుడు యూట్యూబ్ రికార్డ్ లైక్ అయితే పగిలిపోయాయి అనమాట. సోషల్ మీడియాలో మీరు నమ్మతారో నమ్మరు, వారం రోజులు అదే తిరిగిందనమాట. ఆ ఒక్క వీడియో ఇచ్చిన హైప్ మూవీకి. ఇంకా తర్వాత ఎన్ని సాంగ్స్, ఎన్ని గ్లిమ్స్, ఎన్ని ట్రైలర్లు ఏమి లేకపోయి జస్ట్ ఒక వీడియో ఇచ్చిన హైప్ అనమాట. ఆ ఒక్క వీడియో ఇచ్చిన హైప్తో సినిమా ఏ లెవెల్ ఆడినా మీరు అయితే చూసారనమాట. ఏదో 30 రూపాయలు 40 రూపాయలు ప్రైజులు పెట్టినా సరే ఆ మూవీ 98 crores వరకు వెళ్ళిందంటే ఇక జస్ట్ ఇమాజిన్ దానికని ప్రాపర్ రిలీజ్ కానీ జరుగుంటే ఎవరు రికార్డును కొట్టాలంటే కూడా భయపడేవాళ్ళు. ఆ రికార్డ్ జోలికి రావాలంటే అలా పెట్టేవాడు అనమాట భీమా నాయక్తో. సో ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఒక మాస్ అండ్ యాక్షన్ ట్రైలర్ చేశారంటే ఎలా ఉంటుందో తెలుసా. మాస్ అండ్ యాక్షన్ ట్రైలర్ అంటే మొత్తం వినయ విద్యాలాగా కొట్టేసుకునేది పొడి చేసుకుని అలా అయితే పెట్టకూడదు అనమాట. ఒక మంచి స్టోరీ తీసుకొని ఆ స్టోరీకి ఎమోషన్ కనెక్ట్ చేసి మాస్ ఎంటర్టైనర్ చేశారంటే వేరే లెవెల్లో ఉంటుంది. మీరు అందరూ అనుకోవచ్చు, ఇద్దరు మాస్ ఎంటర్టైనర్ అంటున్నావు, ఎవరు కనుక చేయగలరు, బోయపాటి గారు అయితే బాగా చేయగలరా అనుకుంటారు. బోయపాటి గారు అయితే మూవీ అయితే వేస్తామన్నమాట. ఎందుకంటే ఎంతసేపు వాడిని నరకాలి, తంతే 4 సుమోలు ఎగరాలి, అది ఇది అనుకుంటాడు ఆయన. కానీ విజయ్ దేవరకొండ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి అది సూట్ అవ్వదు. వాళ్ళు కానీ అటు కొడితే అది 4 సుమోలు ఎగరాలి, 5 సుమోలు ఎగరాలంటే అవి వర్కౌట్ అవ్వవు. వాళ్ళిద్దరిని పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేయగల డైరెక్టర్ నాకు అనిపించేది అయితే త్రివిక్రమ్ గారు మాత్రమే. ఏంది బ్రో మా సినిమా అంటున్నావు, మళ్ళీ త్రివిక్రమ్ గారు అంటున్నావు, త్రివిక్రమ్ గారు మాస్ హ్యాండిల్ చేయగలరా అంటావా? మీరు పొరపాటున అరవింద్ సమేత మూవీ చూడలేదేమో. అరవింద్ సమేత మూవీ చూసినోడు ఎవరు త్రివిక్రమ్ మాస్ గురించి డౌటే పడాడు. బోయపాటి సీను గారి కంటే కూడా మాస్ ని బాగా చూపించగల ఏకైక డైరెక్టర్ త్రివిక్రమ్ గారు మాత్రమే. కానీ త్రివిక్రమ్ గారు ఆ ఫుల్ లెంత్ రోల్ ఆ మాస్ని చూపించగలరా లేదా అని డౌట్. కాకపోతే ఆ సినిమాకి కావాల్సిన ఆ ఇంటెన్సిటీని మొత్తం లాస్ట్ వరకు క్యారీ చేయగల డైరెక్టర్. అరవింద్ సమేత మీరు ఫస్ట్ ఏదైతే ఒక 15 to 20 minutes సీక్వెన్స్ అయితే చూసారో అలాంటి
సీక్వెన్స్ ఒకటి క్లైమాక్స్లో పెట్టి ఆ సీక్వెన్స్కి రావాల్సిన ఇంటెన్సిటీ హైప్ మొత్తం ఫస్ట్ నుంచి కానీ క్యారీ చేస్తారని త్రివిక్రమ్ గారు తీసుకొచ్చారా. ఇక విజయ్ దేవరకొండ గారి కోసం పవన్ కళ్యాణ్ గారు వచ్చి అడ్డంగా నిలబడి వాడు నా తమ్ముడు రా, ఇప్పుడు రండ్రా ఎవడొస్తాడో తాకండ్రా చూద్దాం అని కానీ అలా పంచి లేపి కానీ బయటకు వచ్చాడంటే దీని అక్క పేలిపోతాయి. థియేటర్లో టపాసులు పేలి చేస్తారు, పైకప్పు ఎగిరిపోద్ది అంటారు కదా వాళ్ళు అల్లరి చేస్తే. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, విజయ్ దేవరకొండ గారి ఫ్యాన్స్ కలిసి అల్లరి చేస్తే అలా పైకప్పులు ఎగిరిపోతాయి, థియేటర్లు ఎగిరిపోతాయి, రికార్డులు ఎగిరిపోతాయి, అన్నీ ఎగిరిపోతాయి. ప్యాన్డే కాదు, ప్యాన్ వరల్డ్ కాదు, RRR కాదు, పుష్ప 2 కాదు, ఇంకేమైనా ఫ్యూచర్లో రావే మూవీస్ వారణాసి కాదు, ఏమీ కాదు. వీళ్ళిద్దరు కలిసి తీశారంటే తెలుగు స్టేట్స్లో రికార్డు మొక్కలు రాబాయి, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే కాన్ఫిడెంట్గా చెప్పాలంటే ఓజీ మొన్నే చూసామన్నమాట, 97 crores అయితే వచ్చిందనమాట. Day 1 కలెక్షన్ అనమాట. RRRది 104 crores అనమాట. సో వీళ్ళిద్దరు కలిసి కానీ తీసుంటే ఊపుకొని కళ్ళు మూసుకొని వెళ్ళిపోయే వాళ్ళరా, ఇంకేం ఆలోచించారు. కళ్ళు మూసుకొని వెళ్ళిపోయి వాళ్ళ స్టార్స్ని అలా స్క్రీన్ మీద చూసి ఆనందపడిపోయి వచ్చేస్తారు. అదే కాకుండా విజయ్ దేవరకొండ గారికి కొంచెం లవ్ ట్రాక్ పెట్టారంటే బాగుంటుంది అనమాట. ఎందుకంటే విజయ్ దేవరకొండ గారు లవ్ ట్రాక్లో చాలా బాగా కనిపిస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఆ లవ్ ట్రాక్ ఎన్ని ఇప్పుడైతే అంత బాగా హ్యాండిల్ చేయలేరేమో. ఒకప్పుడు లవ్ ట్రాక్ అంటేనే పవన్ కళ్యాణ్, ఆయన కొట్టేవాళ్ళు లేడు, ఖుషి మూవీస్ అన్ని చూసిన వాళ్ళకైతే తెలుసు అనమాట. పవన్ కళ్యాణ్ గారు లాగా లవ్ ట్రాక్ ఎవరు రన్ చేయలేదని చెప్పి. సో ఇప్పుడు కానీ జస్ట్ ఇమాజిన్, పవన్ కళ్యాణ్ గారికి ఒక కూతురు ఉండాలి, ఆ కూతుర్ని మన విజయ్ దేవరకొండ గారు లవ్ చేయాలి, ఆ కూతుర్ని ఎవరో కిడ్నాప్ చేసేయాలి. ఇప్పుడు కానీ వీళ్ళిద్దరు కలిసి ఆ కూతురు ఎతికే ప్రాసెస్లో జరిగే సీక్వెన్స్ అంతా కానీ తీస్తే వీళ్ళిద్దరు కలిసి ఆ కూతుర్ని తీసుకురావాలని ఆ ప్రాసెస్ అంతా కానీ చూపించారంటే ఎలా ఉంటుందో జస్ట్ ఇమాజిన్ చేయండి. ఏం బ్రో మామూలు స్టోరీ కదా బ్రో అంటారా, మామూలు స్టోరీయే బ్రో, మామూలు స్టోరీలోనే స్క్రీన్ ప్లేనే నడిపించాలన్నమాట. ఇప్పుడు ఎన్ని సినిమాలు మీరు తీసుకుని అన్ని మామూలు స్టోరీ మీదే నడుస్తాయి. ఆ మామూలు స్టోరీ మీద నడిచే స్టోరీస్కి మీరు స్క్రీన్ ప్లే మంచిగా రాసుకున్నారంటే మూవీ వేరే లెవెల్ వెళ్తుంది అనమాట. ఇప్పుడు మీరు ఓజీ మూవీ తీసుకోండి, ఓజీ మూవీని ఎప్పటి నుంచో వచ్చిన స్టోరీలోనే తీశారు. ఇంటర్వెల్ సీన్ ఇచ్చిన హై ఏ మూవీ అయితే ఇలేదనమాట. ఎలా ఉంటుందో తెలుసా ఇంటర్వెల్ సీన్, అందరూ చూసుంటారు ఓజీ మూవీ. ఇంటర్వెల్ సీన్ ఎంతమందికి హై ఇచ్చిందో నాకైతే తెలియదు, నేనైతే సీట్లో కూర్చోలేదనమాట. అంత హై ఇచ్చిందనమాట. ఏం బ్రో మామూలుగా నరకడమే కదా అంటారా, కానీ అదంతా క్యారీ చేసింది కదా. ఆ క్యారీ చేయడంలో చూసినోడికైతే అర్థం అవుద్ది, ఏదో నామకే వాసు చూసామంటే అర్థం కాదు. సినిమాలో లీనమైపోయిన TF పంచ్కి మాత్రమే అర్థమయ్యగల హై అనమాట అది. సో అలాంటి హై ఇచ్చే సీక్వెన్సెస్ కానీ పెట్టారు వీళ్ళిద్దరు కాంబినేషన్లో వేరే లెవెల్ ఉంటుంది అనమాట. జస్ట్ ఇమాజిన్ కూడా చేసుకోలేరు మీరు. ఒక రౌడీ బాయ్, ఒక డిప్యూటీ సీఎం, ఒక పవర్ స్టార్, ఒక ఉస్తాదు, ఒక 2 తెలుగు రాష్ట్రాలకి దేవుడు, అంతా ఆయనే అనమాట. ఆయన కానీ విజయ్ దేవరకొండ గారితో కలిసి చేస్తే ఎలా ఉండని చెప్పి నేను ఇమాజిన్ కూడా చేసుకోలేకున్నాను, నేనైతే ఆగలేకున్నాను. ఎందుకు ఈ థాట్ అయితే నాకు వచ్చిందంటే, కొత్తగా డైరెక్షన్లో సురేందర్ రెడ్డి గారితో అయితే ఒక మూవీ అయితే పవన్ గారు ఒప్పుకున్నట్టు అయితే తెలిసిందనమాట. సో అది మోస్ట్లీ లైక్ మల్టీ స్టార్ ఉండే ఛాన్సెస్ హై ఉన్నాయని చెప్పి వాళ్ళు అయితే చెప్పారనమాట. సో అప్పుడు నాకు ఒక చిన్న హోప్ వచ్చిందనమాట, వీళ్ళిద్దరు కలిసి చేస్తే ఎలా ఉంటుందోరా, వీళ్ళిద్దరు కలిసి ఒకరు కొడుతుంటే, వీళ్ళిద్దరు కలిసి మాస్ డైలాగ్స్ విలన్ మీద వదులుతుంటే ఎలా ఉంటుందో అని చెప్పి చాలా ఆలోచించాను. అప్పుడు నాకు అనిపించింది అనమాట, వీళ్ళిద్దరు ఇంత హై ఉన్నారంటే విలన్ ఇంకెంత హై ఉండాలి. విలన్ని ఆ లెవెల్లో చూపించాలంటే మీకు రాజమౌళి గారే కావాలి. సో రాజమౌళి గారు వచ్చారంటే 5-6 ఏళ్ళు పడుతుంది, పవన్ కళ్యాణ్ అంత టైం ఇవ్వలేరు. సో రాజమౌళి గారు కంటే విలన్ని మంచిగా చూపించి ఒక డైరెక్టర్ కానీ వీళ్ళిద్దరిలో నుంచి మాస్ బయటికి తీసి ఆ స్క్రీన్ పై అంతా బాగా నడిపించి హ్యాండిల్ చేశాడా, అంతే, ఇంకేం మాట్లాడలేము. తెలుగు స్టేట్స్లో ఉండే ఏ రికార్డు మిగలదు. ఇంకా ఆ రికార్డును కొట్టాలంటే ఇంకొక స్టార్ రావాలేమో. ఆ స్టార్ ఇంకా పుట్టున్నది ఫ్యూచర్లో. అప్పుడెప్పుడో ఖుషీలో క్రియేట్ చేసిన రికార్డ్ని ఇప్పుడు పుష్ప 2తో కొట్టారు కదా. అలా అయితే ఒక 20 ఏళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ గారు, విజయ్ దేవరకొండ గారు చేసిన రికార్డు ఇప్పుడు బ్రేక్ చేశారా అని చెప్పుకుంటారనమాట. అలాంటి రికార్డు క్రియేట్ చేయగల స్టామినా ఉన్న స్టార్స్ వాళ్ళు, అలాంటి రికార్డ్ని, సెలబ్రేషన్స్ని, యుఫోరియాని అన్నింటినీ క్యారీ చేయగల స్టార్స్ వాళ్ళు ఇద్దరు. సో అలాంటి స్టార్స్ కలిసి చేస్తే ఈ లెవెల్లో ఉంటుంది అనమాట సినిమా అనేది. అది ఏ లెవెల్లో ఉంటుంది అనేది నేను చెప్పిన దానికంటే కూడా రిలీజ్ అయ్యాక ఇంకా ఎక్కువ అయితే మీరు చూడబోతారు అనమాట. సో వీళ్ళిద్దరూ చేస్తారని మాత్రం కన్ఫామ్గా చెప్పలేను. నాట్ 1% ఛాన్స్. ఆ 1% ఛాన్స్ కానీ కన్ఫామ్ అయితే మాత్రం చాలు. ఇక తెలుగు స్టేట్స్లో ఎవడేం ఉండలేడు అనమాట. అంతా థియేటర్ ముందు మకాం వేసుకొని కూర్చుంటారు. అప్పుడు ఎప్పుడైనా చిరంజీవి సినిమా రిలీజ్ అయితే లైవ్లో నిలబడుకొని చూసేవాళ్ళంట. సో ఇప్పుడు అలాంటి యుఫోరియాని మనం మనశంకర్ ప్రసాద్ గారితో చూసామన్నమాట. 5-6 డేస్ అయితే టికెట్ దొరకలేదని. ఇది కానీ నేను చెప్పిన కాంబినేషన్ కానీ జరిగిందంటే మంచి సినిమా పడి ఇంకా 10-15 రోజులు అయితే మీకు టికెట్లు దొరకమంటే దాంట్లో డౌటే లేదు. అత్తరిన తర్వాత రికార్డ్ ఎలా క్రియేట్ చేసినా గుర్తుంది కదా, అలాంటి రికార్డులు మళ్ళీ క్రియేట్ అవుతాయి అనమాట. దాన్ని కొట్టాలంటే ఇంకో జనం ఎత్తాలి. ఇది వీళ్ళిద్దరూ క్రియేట్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పి నాకు అనిపించిన ఫీలింగ్. మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి.